అసలు ఒక చిన్న అపార్థం ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎంత పెద్ద గొడవకు దారి తీయగలదో ఆలోచించగలమా? ఇదిగోండి వాళ్ల కథే ఇది. ఒకే ఒక పొరపాటు వాళ్ల జీవితాలనే ఎలా తలకిందులు చేసేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ కథ జరిగి ఎన్నో యుగాలు గడిచిపోయినా వింటుంటే మాత్రం మన కథలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న నమ్మకం, ద్రోహం, అన్నీ కోల్పోవడం ఇలాంటివన్నీ మనకు బాగా తెలిసిన భావాలే కదా. ఒక్క చిన్న పొరపాటు జీవితంలో సర్వస్వాన్ని ఎలా దూరం చేస్తుందో, ఆ పరిస్థితి వస్తే ఏం జరుగుతుందో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సుగ్రీవుడు తన అన్న వాలి ఒక రాక్షసుడితో పోరాడుతూ గుహలో చనిపోయాడని అనుకున్నాడు. ఒక పెద్ద అపార్థం. ఇక అన్న లేడని ఆ గుహను మూసేసి రాజ్యాన్ని చేపట్టాడు. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే వాలి బతికే ఉన్నాడు. తిరిగి వచ్చి చూసేసరికి సింహాసనం మీద తమ్ముడు. ఇంకేముంది, ఆ కోపంలో విచక్షణ కోల్పోయి సుగ్రీవుని దేశం నుంచే తరిమేశాడు. ఇంతకీ ఈ అన్నదమ్ముల మధ్య ఇంత పెద్ద వైరం ఎలా మొదలైంది? అసలు సుగ్రీవుడిమీద ద్రోహమనే ముద్ర ఎలా పడింది? ఆ మూలాల్లోకి వెళ్దాం పదండి. ఇక్కడ బహిష్కరణ అంటే కేవలం దేశం నుంచి వెళ్ళిపోమనడం కాదు, అంతకంటే చాలా దారుణం. వాలి సుగ్రీవుడి రాజ్యాన్ని లాక్కున్నాడు. అంతేకాదు, అతని భార్యను కూడా తన సొంతం చేసుకున్నాడు. అంటే సుగ్రీవుడికి ఇది ప్రాణం తీసినంత పనైంది. ఇక సుగ్రీవుడికి దిక్కుతోచలేదు. అవమానంతో, ప్రాణభయంతో ఋష్యముఖ పర్వతాలకు పారిపోయాడు. అదే అతనికున్న ఏకైక ఆశ్రయం. ఎందుకంటే ఒక పాత శాపం వల్ల వాలి ఆ పర్వతం మీద అడుగుపెట్టలేడు. అదే సుగ్రీవుడికి రక్షణ కవచంలా మారింది. మరి సర్వం కోల్పోయిన సుగ్రీవుడేం చేశాడు? తన జీవితాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఒక శక్తివంతమైన మిత్రుడి కోసం అతని అన్వేషణం మొదలయింది. ఆ క్రమంలోనే ఒక పొత్తు ఏర్పడింది. ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. సుగ్రీవుడు శక్తివంతమైన యువరాజు రాముణ్ణి కలిశాడు. తన అన్న చేసిన దారుణాన్ని, తను పడుతున్న బాధని అంతా చెప్పుకుని కుమిలిపోయాడు. సుగ్రీవుడి కథ విన్న రాముడికి జాలి కలిగింది. అతనికి అండగా ఉంటానని, న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఆ ఒక్క మాటతో సుగ్రీవుడు జీవితంలో మళ్లీ ఆశ చిగురించింది. కాని ఇక్కడొక సమస్యుంది. ఒకవైపు మా అన్న వాలిని ఓడించడం ఎవ్వరివల్లా కాదు, అతను అజేయుడు అని సుగ్రీవుడి భయం. మరోవైపు ఒకే ఒక్క బాణంతో వాలి అకృత్యాలకు ముగింపు పలుకుతాను అని రాముడి ధీమా. ఈ రెండు భిన్న ధృవాల మధ్య నమ్మకం కుదరారంటే ఒక పరీక్ష తప్పనిసరి అయింది. రాముడు మాటైతే ఇచ్చాడు, కాని సుగ్రీవుడి మనసులో ఇంకా సందేహమే. అసలు ఈయనలో అంత బలముందా? మహాబలవంతుడైన వాలిని ఎదుర్కోగలడా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే రాముడి బలాన్ని పరీక్షించక తప్పదు. ఒక వీరుడి యోగ్యతను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. మొదటి పరీక్ష. ఒకప్పుడు వాలి సంహరించిన ఒక భారీ దున్నపోతస్థిపంజరం. దానిని రాముడి ముందుంచారు. రాముడు దాన్ని చూసి ఒక్క కాలి తన్నుతో ఆ ఎముకల గోడ్ని పిండి చేసేశాడు. ఇది చూసి సుగ్రీవుడాశ్చర్యపోయాడు, నిజమే. కాని అతని మనస్సులో ఉన్న సందేహం పూర్తిగా తొలగిపోలేదు. ఇక రెండవ పరీక్ష. ఇదింకా పెద్ద సవాలు. 7 పొడవైన మహావృక్షాలు, సాలవృక్షాలు. గతంలో వాలి తన బలాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒకే దెబ్బతో ఈ 7 చెట్లను పడగొట్టాడు. ఇప్పుడు రాముడు కూడా అదే చేసి చూపించాలని సుగ్రీవుడు కోరాడు. సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు, మీరు కూడా అదే చేయగలిగితే మా అన్న వాలికన్నా మీరే బలవంతుల్లని నేను పూర్తిగా నమ్ముతాను. చూడండి, సుగ్రీవుడి మాటల్లో ఎంత ఆవేదనుందో, ఎంత సందేహముందో. ఇది కేవలం బలానికి పెట్టిన పరీక్ష కాదు, ఇది నమ్మకానికి పెట్టిన పరీక్ష. ఇక తరువాత జరిగింది ఒక అద్భుతం. రాముడు సంధించిన ఒక్క బాణం కంటి రెప్పపాటులో ఆ 7 చెట్లను చీల్చుకుంటూ వెళ్ళి మళ్లీ తిరిగి అతని అమ్ముల పొదిలోకి చేరిపోయింది. ఆ దృశ్యం చూసిన సుగ్రీవుడికి నోట మాట రాలేదు. సందేహాలన్నీ మేఘాల్లా విడిపోయాయి. వెంటనే రాముడి పాదాలపై పడి పూర్తిగా శరణు వేగాడు. సరే, నమ్మకం కుదిరింది, పొత్తు ఏర్పడింది. ఇక వాలిని ఓడించడమే తరువాయి. కాని మొదటి ప్రయత్నంలోనే ఒక పెద్ద పొరపాటు జరిగింది. ఆ ప్రణాళికలో ఉన్న లోపం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడు వెళ్లి వాలిని యుద్ధానికి సవాలు చేశాడు. ఇద్దరూ అన్నదమ్ములు, ఒకే రక్తం, ఒకే రూపం, భీకరంగా పోరాడుకుంటున్నారు. దూరం నుంచి రాముడు బాణం సంధించడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నాడు. కాని అక్కడే వచ్చిందసలు సమస్య. ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు. ఎవరు వాలి,
ఎవరు సుగ్రీవుడు? చివరికి వాలి చేతిలో చావుదెబ్బలు తిని సుగ్రీవుడు పారిపోయి వచ్చాడు. అప్పుడు రాముడు చెప్పాడు, మీ ఇద్దరి మధ్య తేడా నాకు అస్సలు తెలియలేదు. పొరపాటున బాణం నీకు తగిలితేనో అని భయపడి నేను దాన్ని సంధించలేదు. రాముడి ఆందోళన సుగ్రీవుడికి అర్థమైంది. కాని ఈ చిన్న పొరపాటు సుగ్రీవుడి ప్రాణాల మీదికి తెచ్చింది. ఓటమితో కుంగిపోలేదు. ఆ ఓటమి నుంచి ఒక పాఠం నేర్చుకున్నారు. వెంటనే రెండో ప్రయత్నానికి ఒక కొత్త ప్రణాళిక వేశారు. అది చాలా సింపుల్, కాని చాలా తెలివైన ప్లాన్. అదేంటంటే, ఈసారి సుగ్రీవుడు మెడలో ఒక గజపుష్పి పూలమాలను ధరించి యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు రాముడు అతన్ని సులభంగా గుర్తించగలడు కదా. ఇక కథ చివరి అంకానికి చేరుకుంది. ఇక్కడ మనం చూసేది ఒక హెచ్చరికను. ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే గర్వానికి ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాలో చూస్తాం. వాలికి ఒక అవకాశం వచ్చింది. కోపాన్ని పక్కనపెట్టి వివేకంతో ఆలోచించే అవకాశం. కాని అతను ఏమెంచుకున్నాడు? సుగ్రీవుడు మళ్లీ యుద్ధానికి పిలువగానే వాలి భార్య, చాలా జ్ఞానవంతురాలైన తార అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. ఈసారి సుగ్రీవుడు ఒంటరిగా రాలేదు. అతని వెనుక సాక్షాత్తు ఆ రాముడు, లక్ష్మణుడూ ఉన్నారు. ఇది ప్రమాదం అని బ్రతిమలాడింది, హెచ్చరించింది. ఈ రెండు చిత్రాలు చూడండి, ఎంత తేడా ఉందో. ఒకవైపు భార్య చెప్పే మంచి మాటను కూడా పెడచెవున పెడుతున్న వాలి గర్వం, మరోవైపు నిస్సహాయ స్థితిలో సహాయం కోసం అర్థించిన సుగ్రీవుడి వినయం. ఈ ఒక్క తేడాయే వాళ్ళిద్దరి విధినే నిర్ణయించేసింది. అంతే, గర్వంతో కోపంతో కళ్ళు మూసుకుపోయిన వాలి తార సలహాను పూర్తిగా తిరస్కరించాడు. అతనిలోని ఈ అహమే అతని పతనానికి కారణమైంది. ఆ కీలకమైన హెచ్చరికను నిర్లక్ష్యం చేసి యుద్ధానికి దూకాడు. అంటే తన వినాశనాన్ని తనే చేజేతులా కొని తెచ్చుకున్నాడు. చివరికి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది, ఒక హెచ్చరికనిస్తుంది. కోపం కట్టలు తెంచుకున్నప్పుడు, ఆవేశం మనల్ని ముంచెత్తినప్పుడు మనం ఎవరి మాట వింటాం? మన చుట్టూ ఉన్నవాళ్లు చెప్పే మంచి మాట, లేక మనలోపల ఉండే గర్వం, మన అహమా? దీనికి సమాధానం మన చేతుల్లోనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి.